మా చేను దగ్గర మా అవ్వ వాళ్ళ తోట ఇది, సపోటా తోట. చూడండి అసలు ఎంతగా ఒకటికొకటి ఆనుకొని కలిసిపోయినాయి చెట్లన్నీ. ఎంత బాగుందో చూడండి. అసలు ఆ ఎండకి ఇక్కడ కానీ ఉంటే ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. మనకి కూలర్లు, ఏసీలు అసలు పనికిరావు. ఈ ఎండకి ఇక్కడికి కానీ వచ్చి కూర్చున్నామంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు పిట్టలు అయితే పండగ చేసుకుంటున్నాయి. ఇవి పూర్తిగా ఆర్గానిక్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టూ ఉండే ఈ చాలవి నీళ్ళు వేసేటివన్నీ వీటికే వెళ్తాయి. ఆ అవ్వ ఒక్కటి ముసలామి ఏం చేసుకోలేదు. అందుకని దీనికి ఎరువులు కానీ ఏమీ కానీ ఉండవు. ఇప్పుడు దున్నేకి కూడా ఇంకా టైం లేదు. ఎందుకంటే అంతా కలుసుకొని పోయినాయి. గడ్డి కూడా అంత మొలవదు. ఇంకొకరి పైరులో నుంచి ట్రాక్టర్ కూడా రాలేదు. ఒకసారి చూడండి అసలు పక్షులు సపోటా పళ్ళు ఎలాగ తింటున్నాయో. అన్నీ చాలా వరకు మాగి రాలిపోతున్నాయి. అవ్వ ఒకసారి కోపించింది కూడా. ఇంకంతా కరెక్ట్గా మాగే టయానికి వచ్చేసినాయి కాబట్టి చాలా వరకు పక్షులే తింటున్నాయి. పండు మాగే రాలిపోతున్నాయి. ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి. ఇవి కూడా పక్షులు కొట్టేశాయి. సూపర్గా ఉన్నాయి. అన్నీ పక్షులు కొట్టేసినవి ఇవన్నీ. వాటికి తెలుస్తాయి కదా మాగేటివి, ఏది మనకి తెలియవు కానీ అవి వాటికి బ్రెయిన్ చాలా ఉంటుంది. అన్నీ అవే. ఇవన్నీ చెట్టు మీద నుంచే మాగినాయి.